श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ब्रह्मेन्द्रादिसुरैरादौ पूज्यो यः सर्वकर्मसु मत्कार्यविघ्ननाशाय वंदे सूत्रवतीं विभुं। नीहारहारघनसारसुधाकराभां कल्याणदां कनकचम्पकदामभूषाम् उत्तुङ्गपीनकुचकुम्भमनोहराङ्गीं वाणीं नमामि वचसां विभूत्यै। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं। सशङ्खचक्रं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषं नमाम्यहं वेङ्कटशैलनायकम्। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। स्रक्चन्दनाभरणभूषितभास्वराङ्गं वामोरुसंस्थितमहीतनयोपगूढम् उत्फुल्लपद्मनयनं स्मितसुन्दरास्यं रामं कृपाजलनिधिं मनसा स्मरामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ఆరాధ్య దేవతలందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రారంభం చేస్తూ ఉన్నాను. ముందుగా ఉగాది పండుగ రోజున మంగళ స్నానాన్ని ఆచరించి ఉదయాన్నే బంధువులు స్నేహితులు అందరితో కలిసి ఆనందమయమైనటువంటి స్థితిలో గడపడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే గణపతి, అలాగే వాణి అంటే సరస్వతీదేవి, అట్లాగే ఇష్ట దైవాలందరినీ కూడా పూజించడం, పెద్దలను పండితులను గౌరవించడం, పూజించడం, అలాగే తల్లిదండ్రులను ఆరాధించడం వంటి కార్యక్రమాలు చక్కగా చేయాలి. దాంతోపాటుగా నింబకుసుమం అంటే వేపపూతతో కలిసినటువంటి శర్కర, ఆమ్ల, ఘృతైర్యుతం అని పంచదార, అలాగే చింతపండు, అలాగే నెయ్యి కలపబడినటువంటి చక్కనైనటువంటి ఒక భక్ష్యాన్ని ప్రసాదంగా ఆ రోజు ఉదయాన్నే స్వీకరించడం. వికాసవదనో ధీమాన్ సంవత్సర ఫలం క్రమాత్ అంటే ఆనందమయమైనటువంటి ముఖాన్ని కలిగి మనస్సును కలిగి ఆ సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ తెలియజెప్పే పంచాంగ శ్రవణం అనేటువంటిది అందరూ కూడా చేయాలి. అలా చేయడం వలన ఆ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి పెద్దలందరూ కూడా మనకి మంగళాశాసనం చేసి ఉన్నారు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం
గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి చెప్తున్నారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నారో వారందరికీ కూడా కళ్యాణప్రదమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి. మంచి మంచి గుణములు వృద్ధి చెందుతాయి. అట్లాగే చెడు స్వప్నములు అంటే చెడు కళలన్నీ కూడా వాటి వల్ల కలిగేటువంటి దోషాలన్నీ కూడా నశిస్తాయి. అట్లాగే గంగానదిలో స్నానమాచరించినటువంటి యొక్క ఫలితం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. గోదానం చేస్తే ఎలాంటి మంచి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఈ పంచాంగ శ్రవణం చేయడం చేత ఉగాది రోజున కలుగుతుంది. అంతేకాకుండా ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం అని సత్సంతానం కలుగుతుంది. అట్లాగే సంతానం అందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆయుర్వృద్ధిదం ఆయుర్దాయాన్ని అభివృద్ధి చేస్తుంది. నానాకర్మ సుసాధనం అన్ని రకములైనటువంటి కార్యములను సాధించుకోవడానికి తగినటువంటి యొక్క యోగ్యతని శక్తిని సామర్థ్యాన్ని ఈ పంచాంగ శ్రవణం కలిగిస్తుంది. అందుచేత ప్రతివారు కూడా ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలందరూ కూడా మనకి తెలియజేసి ఉన్నారు. ఆ విధమైనటువంటి యొక్క పంచాంగ శ్రవణ విశేషాన్ని మనం అందరం తెలుసుకుంటూ ఇక శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితం ఎలా ఉంది అనే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరంగా గణించబడుతూ ఉన్నది. ఈ శ్వేతవరాహ కల్పం అనేటువంటి కల్పంలో 28వ మహాయుగంలో ఉన్నటువంటి కలియుగంలో మొదటి పాదం జరుగుతోంది ప్రస్తుతం. మొత్తం కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఇందులో మొదటి పాదానికి 1,08,000 సంవత్సరాలు కాలం ఉంటుంది. అలాంటి దాంట్లో ఇప్పుడు 5,127వ సంవత్సరం నడుస్తోందండి. అంటే కలియుగం ప్రారంభమై మొదటి పాదంలో 5,127వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంగా గణించబడుతోంది. అట్లా ఉన్నటువంటి ఈ పరాభవనామ సంవత్సరానికి రుద్రదేవతా సంబంధమైనటువంటి ఇద్వత్పరము అనేటువంటి పేరు, ఇద్వత్పరం అనే పేరుతో ఈ పరాభవనామ సంవత్సరం కీర్తించబడుతోంది. ఈ పరాభవనామ సంవత్సరానికి కేతువు అధిపతిగా ఉంటున్నాడు. అట్లాగే నర్యాపసము అనేటువంటి దేవతా స్వరూపాన్ని కలిగి ఈ పరాభవనామ సంవత్సరం కీర్తించబడుతోంది. నర్యాపసము అనేటువంటి పేరు కలిగిన దేవతా స్వరూపానికి పరాభవనామ సంవత్సరంలో ప్రార్థన ముందుగా చేసుకుని తర్వాత ఆయా విశేషాల గురించి మనందరం తెలుసుకుందాం. పరాభయాహ్వయం వందే నర్యాపసమదర్చిషం ఉత్తుంగతురగారూఢం పరశోజ్వలపాణికం. నర్యాపస స్వరూపమైనటువంటి పరాభవనామ సంవత్సరానికి ముందుగా అందరం కూడా ప్రార్థన నమస్కారాన్ని సమర్పిద్దాం. ఇక ఈ పరాభవనామ సంవత్సరానికి కేతువు అధిపతిగా ఉండడం చేత ఈ సంవత్సరంలో రజత దానం చేయడం అంటే వెండిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా సంవత్సర ఫలంలో ఎవరైనా సరే వెండిని దానం చేయడం చేత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇక భారతవర్షంలో అంటే ఈ భారత ప్రభుత్వ సంబంధమైనటువంటి భారతదేశంలో లోక వ్యవహారార్థంలో మనం అందరం కూడా చాంద్రమానాన్ని గణిస్తూ ఉంటాం. కనుక చాంద్రమానం అబ్దాన్ని మనం గ్రహిస్తాం. కనుక చాంద్రమానేన చైత్రశుద్ధ పాడ్యమి గురువారం 19/3/2026 తేదీ నుండి పాల్గొన బహుళ అమావాస్య మంగళవారం 6/4/2027 వరకు శ్రీ పరాభవనామ సంవత్సరం అనేటువంటిది ఉంటుంది. మొత్తం 19/3/2026 నుండి 6/4/2027 తేదీ వరకు
పరాభవనామ సంవత్సరంగా గుర్తించబడుతోంది. శేషాచలానికి దక్షిణ దేశంలో సౌరమానం అనేటువంటి దాన్ని గ్రహిస్తారు. ఈ సౌరమానం ప్రకారంగా చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం 14/4/2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం అనేటువంటిది గుర్తించబడుతుంది. కాబట్టి చాంద్రమానము సౌరమానం అనేటువంటివి మన ఆంధ్ర ప్రాంతంలో గ్రహించడంలో, ఆంధ్ర ప్రాంతంలో తిరుపతికి ఉత్తర వైపున ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ చాంద్రమానాన్ని గ్రహిస్తాం. కనుక చాంద్రమానం ప్రకారం మనకి ఉగాది పండుగ 19వ తేదీ నుండి ప్రారంభమై పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతోంది. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో సృష్టి ఆది అంటే సృష్టి ప్రారంభమై ఇప్పటి వరకు గడిచినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 195,58,85,127 సంవత్సరాలు. అంటే సృష్టి ప్రారంభమై ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఇక కలియుగాబ్దాహ అంటే కలియుగం ప్రారంభమై 5,127వ సంవత్సరం నడుస్తున్నది. విక్రమార్కుడు అనేటువంటి వాని యొక్క శకం ప్రారంభమై 2083 సంవత్సరాలైంది. అట్లాగే శాలివాహన శకం, శాలివాహనుడు అవతరించి తర్వాత 1948వ సంవత్సరం. అట్లాగే ప్రభవాది 60 సంవత్సరాల్లో ఇది 40వ సంవత్సరంగా గ్రహించబడుతోంది. అట్లాగే భారత స్వాతంత్ర్యాబ్దములు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79-80 సంవత్సరాలు నడుస్తూ ఉన్నది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రము అవతరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి అవతరించి 12 సంవత్సరం నడుస్తూ ఉన్నది. అలాగే క్రీస్తు శకం ప్రారంభమై 2026-27వ సంవత్సరంగా ఇది గుర్తించబడుతుంది. ఫసలి 1436, హిజరా 1446-1447గా గుర్తించబడుతోంది. అలాగే శ్రీ శంకరాచార్యుల వారు అవతరించి 2098 సంవత్సరాలు, శ్రీ రామానుజుల వారు అవతరించి 1009వ సంవత్సరం, అట్లాగే మధ్వాచార్యుల వారు అవతరించి 917వ సంవత్సరంగా గ్రహించబడుతున్నది ఈ పరాభవనామ సంవత్సరం. చాంద్ర సౌరమాన వశంలో ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని గురించి ముందుగా తెలుసుకుందాం. పార్థికైర్మండలీకశ్చ సామంతైర్దండనాయకైః పీడ్యంతే దై ప్రజాః సర్వాః క్షుధార్తాశ్చ పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాల గురించి తెలియజేస్తూ ఇక్కడ సామంతులు, దండనాయకులు, అట్లాగే రాజులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులు ఇలాంటి వాళ్ళందరి చేత కూడా పీడ్యంతే వై ప్రజాః సర్వాః ప్రజలందరూ కూడా కొంచెం బాధించబడతారు అని పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితం తెలియజేస్తోంది. అట్లాగే క్షుధార్తాశ్చ పరాభవే అందరికీ కూడా కొంచెం ఆకలి బాధ కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. అట్లాగే పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం రాజులందరూ అంటే పరిపాలన చేసేటువంటి వాళ్ళందరూ కూడా కొంత అవమానాలు పడేటువంటి అవకాశం కలుగుతూ ఉన్నది. అట్లాగే భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః క్షుద్రధాన్యములంటే ఇవాళ మనం పెంచుకునేటువంటి చిరుధాన్యాలని పిలువబడేటువంటి అపరాలు మొదలైనవి బాగా పండుతాయి, మంచి వర్షాలు కురుస్తాయి పరాభవనామ సంవత్సరంలో. ఇది మొత్తం మీద సంవత్సర సంబంధమైనటువంటి ఒక ఫలితంగా గ్రహించాలి. ఇక పరాభవనామ సంవత్సరంలో రాజాది నవనాయకులలో 7 శుభులుగా ఉండటం, 2 పాపులవ్వడం చేత ప్రజలంతా కూడా సుఖంగా ఉంటారు. పరిపాలకుడు కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన చేయడానికి తమ వంతు ప్రయత్నాన్ని వాళ్ళు లోపం లేకుండా చేస్తారు. కాబట్టి పరిపాలకులందరూ ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క పరిపాలన అందించడానికి ఈ పరాభవనామ సంవత్సరంలో పూర్తిగా అవకాశం ఉన్నది. ఇక పరాభవ అనేటువంటి సంవత్సరానికి ఉన్న పేరు, దాని యొక్క అర్థం ఏమిటంటే అవమానము,
అగౌరవము అని అర్థం. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అవమానించడం, అగౌరవపరచడము అనేటువంటి దాన్ని ఎక్కువగా చేస్తారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తూ ఉండడం, అవహేళన చేస్తూ ఉండడం, గౌరవం లేకుండా ప్రవర్తించడం ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరానికి కేతువు అధిపతిగా ఉండడం వల్ల ప్రజానీకం అందరూ కూడా అంటే ప్రజలందరూ ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం, అట్లాగే మతపరమైనటువంటి కార్యక్రమాలు వేడుకలలో పాల్గొంటూ ఉండడం, యోగాభ్యాసం చేస్తూ ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు అంటే సొంత పనులు చేసే విషయంలో కొద్దిగా ఆలస్యంగా చేస్తూ ఉండటం, అలాగే భక్తి భావాన్ని కలిగి ఉండడం అనేది కనిపిస్తుంది. అట్లాగే ఈ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో పూజా కార్యక్రమాలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చాలా శ్రద్ధగా చేస్తారు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో స్ఫోటక భయం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి కొంచెం ప్రజలకు అనారోగ్యాది బాధలు కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేయాలి. అట్లాగే దేశంలో దాన ధర్మాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే కొంచెం దాన గుణము ప్రజలందరిలో కూడా అధికమవుతుంది. పరిపాలకులందరూ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు ఏ నిర్ణయం అవసరమో ఆ నిర్ణయాన్ని తీసుకుని పరిపాలకులందరూ కూడా పరిపాలన చేసేందుకు అవకాశం ఉన్నది. అట్లాగే ప్రజలకి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. కొంచెం రవాణా సంబంధమైనటువంటి సంస్థలన్నీ కూడా నిదానంగా పనిచేస్తున్నప్పటికీ చక్కగా పనిచేస్తాయి. రవాణా సంస్థలన్నీ చక్కగా పనిచేయడం అంటే మంచి మంచి డ్రైవర్లను పెట్టుకోవడం, వాహనాలన్నీ కూడా ఇబ్బందులు కాకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా చూడటం ఇట్లాంటివి చేస్తారన్నమాట. అట్లాగే ప్రజలందరికీ కూడా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యాభివృద్ధి కోసం పరిపాలకులందరూ కూడా కృషి చేస్తారు. అంటే పరిపాలన చేసేటువంటి వాళ్ళు విద్యా సంబంధమైనటువంటి అభివృద్ధి కోసం ఏమేం కావాలో ఆ చర్యలన్నీ కూడా తీసుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇతర దేశాల్లో మన దేశానికి సంబంధించినటువంటి గౌరవం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మన దేశంలో నూతనమైనటువంటి పరిశోధనలు చేయడం, మంచి మంచి ఆవిష్కరణలు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అనేటువంటిది జరుగుతోంది. అట్లాగే అన్ని రకాల వ్యాపారాలు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో బాగా ఉంటాయి. గత సంవత్సరాల్లో కొంచెం వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ కూడా తీరి వ్యాపారాలు బాగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే స్థిరాస్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వ్యాపారం బాగుండి ఆదాయము అభివృద్ధి చెందేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ప్రభుత్వాలన్నీ కూడా రక్షణా రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తాయి. ఆంధ్రదేశంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ఈ పరిశ్రమలు నెలకొల్పడం, కొత్త కొత్త వ్యాపారాలను స్థాపించడం ఇట్లాంటివన్నీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఖచ్చితంగా నూతనమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా నెలకొల్పబడతాయి. వాటి వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి పదంలో నడుస్తాయి. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య బాగుంటుంది. ఎక్కడా కూడా పొరపొచ్చాలు రావు. చాలా చక్కగా సంయమనంతో పనిచేస్తారు. దేశంలో ఆత్మహత్యలు, అట్లాగే కరువు కాటకాలు, నేరాలు మొదలైనటువంటివన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా పెచ్చుమీరిపోయి ఉండవు. అసలు ఉండవని కాదు, తగ్గుముఖం పడతాయి. గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రవాణా రంగం కానీ, అట్లాగే రహదారి మార్గాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగా అభివృద్ధి చేయబడతాయి. అట్లాగే పరిమితులకు లోబడి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ బాగుంటారు. అంటే అతిగా ఆలోచించడం, పరిమితిని మించి వ్యాపారం చేయాలి, ఎక్కువ లాభాలు పొందేయాలి అనేటువంటి అత్యాశతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ సంవత్సరంలో అంత అభివృద్ధి చెందరు. పరిమితికి లోబడి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంటారు. అట్లాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు.
అనురాగాన్ని కలిగి ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ అభిమానాలు కొంచెం కలిగి ఉండి సోదరభావంతో కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక పరాభవనామ సంవత్సరంలో కుజస్తంభనము అట్లాగే కాలసర్పయోగాలు కలుగుతూ ఉండడం చేత దేశంలో అక్కడక్కడ అగ్ని భయాలు కలగడం కానీ, అట్లాగే అనుకోకుండా వరదలు వచ్చి పడుతూ ఉండడం కానీ, తుఫాను భయాలు కలగడం కానీ కనిపిస్తోంది. కొంచెం ప్రాకృతికమైనటువంటి ఇట్లా వరదలు రావడం కానీ, తుఫాన్లు మొదలైనవి రావడం, అగ్ని భయాలు కలగటం ఇట్లాంటివి కొంచెం కలిగేందుకు ఈ పరాభవనామ సంవత్సరం అవకాశాన్ని కల్పిస్తోంది. అట్లాగే కొన్ని పెద్ద పెద్ద పరిశ్రమలలో జన నష్టం కలిగేటువంటి సూచన ఉంది. ఈ జన నష్టం దేనివల్ల కలుగుతుందంటే అగ్ని భయాల వల్ల కావచ్చు, లేకపోతే అనేక రకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు. కొంచెం పెద్ద పెద్ద పరిశ్రమల్లో జన నష్టం కలిగేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఈ వత్సరానికి అధిపతి అయినటువంటి వత్సరాధిపతి నౌకావాహనం ఎక్కినటువంటి వాడు కావడం చేత 4 చక్రాలతో నడిచేటువంటి వాహనాలకు ఎక్కువ ప్రమాదాలు కలిగేందుకు అవకాశం ఉంది. అంటే 4 చక్రాలతో నడిచే వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అవుతాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా కొంచెం క్లిష్ట పరిస్థితులు ఏర్పడేటువంటి సూచన ఉంది. కానీ దాన్ని అధిగమించి ఎదుర్కొనేందుకు కూడా అవకాశం ఉంది. అంటే రాజకీయంగా కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ దాంట్లో విజయాన్ని పొందుతారు కేంద్ర ప్రభుత్వంలో కూడా. అట్లాగే ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు అంటే అనేక రకాల పార్టీలు మనకున్నాయి. అలాంటి వాటిల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులలో ప్రధానమైనటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది నాయకులు ఉండవచ్చు, కానీ వాళ్ళలో ప్రధానమైనటువంటి నాయకుల మీద కొంచెం దౌర్జన్యాలు జరిగేటువంటి అవకాశం కానీ, దాడులు జరిగేటువంటి అవకాశం కానీ ఈ సంవత్సరం కనిపిస్తోంది. అట్లాగే ఇతర దేశాల వలన యుద్ధ ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ యుద్ధ ప్రమాదం ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉండేటువంటి సుస్థిరత్వం వల్ల దాన్ని ఎదుర్కొనడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంకొక విశేషం ఏమిటంటే వృద్ధులని, తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాలకి పంపించడం అనేటువంటి పని తగ్గుతుంది. కాస్త ఇళ్లలో పెట్టుకొని పోషించాలనే ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉంటారు. ఇక వివాహ వ్యవస్థలో కూడా ఈ విడాకులు తీసుకోవడం, భార్యాభర్తలు కొట్లాడుకొని విడిపోవడం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తగ్గేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇక పరాభవనామ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కొంచెం భూకంప సూచన కనిపిస్తోంది. భూకంపం కలగడానికి ఈ ప్రాకృతికమైనటువంటి వైపరీత్యం కలిగే అవకాశం ఉంది. ఇక పరాభవనామ సంవత్సరం మొత్తం మీద ఫలితాన్ని చూస్తే వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. చైత్రము, వైశాఖ మాసాలలో ఆహార ధాన్యాలన్నిటికీ కూడా ధరలు పెరుగుతాయి. అంటే చైత్ర వైశాఖ మాసాలంటే రాబోయేటువంటి 2 నెలలు. ఈ 2 నెలల్లో కూడా కొంచెం ఆహార ధాన్యాలకి ధరలు పెరిగేందుకు అవకాశం కనిపిస్తోంది. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు బాగా ఎక్కువగా ఉంటాయి. మేఘాలు దట్టంగా పడతాయి, ఉరుములు ఉంటాయి, అట్లాగే మెరుపులు కూడా ఉంటాయి. వడగాడ్పులు కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే జ్యేష్ఠ మాసంలో వడగాల్పులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎండ భయం కూడా తీవ్రంగా ఉంటుంది. అట్లాగే ఈ ఎండాకాలంలో రాబోయేటువంటి జ్యేష్ఠ మాసంలో అగ్ని భయం ఎక్కువగా ఉంది. కొంచెం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. అట్లాగే ఆషాఢ మాసంలో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. శ్రావణ మాసంలో కొంచెం వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశం ఉంది. భాద్రపద మాసంలో అక్కడక్కడ అంటే వర్షాలు పడతాయి, కానీ అక్కడో చోట పడుతూ ఉంటాయి. అంతే తప్ప నిలకడైనటువంటి వర్షాలు కూడవు భాద్రపద మాసంలో. ఇక ఆశ్వేజ మాసంలో వస్తువులన్నిటికీ కూడా ధరలు పెరిగేందుకు అవకాశం కనిపిస్తోంది. మిగిలినటువంటి మాసాలన్నింటిలో కూడా ధరలు అనుకూలంగా ఉంటాయి ప్రజలందరికీ. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మాగాణి భూములు, అట్లాగే మెట్ట భూములు, అట్లాగే తెల్ల నేలలు బాగా చక్కగా పంటలు పండుతాయి. అట్లాగే పూర్వ సస్యములు, అపర సస్యాలు బాగా పండుతాయి. అంటే
రెండు రకాలైనటువంటి పంటలు, వాణిజ్య పంటలు అలాగే ఈ అపరాలు మొదలైనటువంటివన్నీ కూడా చాలా చక్కగా, ఆహార ధాన్యాలు మొదలైనవి కూడా పండేందుకు అవకాశం ఉంది. నువ్వులు కానీ, నూనెలు, బెల్లము, ఉప్పు, చింతపండు మొదలైనటువంటి రసజాతులన్నిటికీ కూడా ధరలు మందగిస్తాయి, అంటే కొంచెం తగ్గుతాయి. నూనెలకు కానీ అట్లాగే నువ్వులు, బెల్లము ఇట్లాంటి వాటికి కొంచెం ధరలు తగ్గేందుకు అవకాశం ఉంది. ఇక సుగంధ ద్రవ్యాలు, బంగారము, ముత్యాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలన్నిటికీ కూడా ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది ఈ సంవత్సరం. పశు వృద్ధి కలగటం, అట్లాగే పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు కలిగి పంటలు సమృద్ధిగా ఉండి దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వర్షం 2 తూములు వర్షము, 2 తూముల గాలి, 4 తూముల వర్షము ఉండి 12 వీసాలు పంట పండడం చేత దేశమంతా కూడా ఎటువంటి ఆహారపు కొరత ఉండకుండా సుభిక్షంగా ఉంటుంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసము అధిక మాసంగా వస్తూ ఉన్నది. ఈ అధిక జ్యేష్ఠ బహుళ పంచమి శుక్రవారం 5/6/2026 నుండి, అంటే సుమారుగా జూన్ 5వ తేదీ నుండి తొలకరి వర్షాలు పడేందుకు అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరంలో. ఇకపోతే ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరానికి రాజు గురుడు అవుతున్నాడు. రాజు గురుడు కావడం చేత ద్విజాతయ కర్మరత సధర్మా సన్మార్గగా నీతివిదో నరేంద్రా క్షుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే అని చెప్పబడుతోంది. రాజు గురువు కావడం చేత ద్విజులు అంటే బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు చేసేటువంటి పనులు చాలా చక్కగా చేస్తారు. అట్లాగే రాజులు, ప్రజలు అందరూ కూడా న్యాయంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. రాజులందరూ కూడా వాళ్ళ యొక్క రాజనీతిని చక్కగా పాటిస్తారు. సుభిక్షం కలుగుతుంది. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని పొందుతారు. అలాగే పంటలకు కావాల్సినటువంటి వర్షాలు పడతాయి. ఉప్పు, గంధము, సుగంధ ద్రవ్యాలు, అట్లాగే తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగలు, పంచదార, బెల్లము, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె మొదలైనటువంటి వ్యాపారం అన్నీ కూడా బాగుంటాయి. పత్తి, చర్మాలు, కుసుమధాన్యాలు, గరుడపచ్చ రత్నాలు, అట్లాగే నూలు వస్త్రాలు, ఉలవలు, అపరధాన్యాలు, అట్లాగే రేకులు, సిమెంట్లు, వెండి, బంగారము, ధాన్యము, బియ్యము ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ధరలు అనుకూలంగా ఉంటాయి రాజు గురుడు కావడం చేత. ఇక మంత్రి కుజుడు అవుతున్నాడు ఈ పరాభవనామ సంవత్సరానికి. దహన ప్రహరణ శాభర మరుదామయ భీతిరతులా స్యాత్ క్షితితనయే మంత్రిణీ సతి వృష్టిర్మధ్యాక్షయశ్చ సస్యానాం. ఈ మంత్రి కుజుడు కావడం చేత కలహము, అలాగే యుద్ధము, అలాగే దొంగలు, అలాగే అగ్ని ఇట్లాంటి వాటి చేత భయం కలుగుతుంది ప్రజలందరికీ కూడా. గాలుల యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం గాలులు బాగా ఎక్కువగా ఉంటాయి. వడగాలులు అట్లాంటివి ఎక్కువగా వస్తాయి. అట్లాగే వర్షాలు మధ్యంగా కురుస్తాయి. సస్యాలన్నిటికీ కూడా, పంటలన్నిటికీ కొంచెం తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఆహార ధాన్యాలకు రేట్లు పెరుగుతాయి. అట్లాగే ధాతువులు, లోహాలు మొదలైనటువంటి వాటికి ధరలు సరసంగా ఉంటాయి. ఇక సేనాధిపతి చంద్రుడు కావుతున్నాడు ఈ పరాభవనామ సంవత్సరానికి. సేనాధిపతి చంద్రుడు అవడం చేత అతీవార్ఘశ్చాతి వర్షం ఆరోగా సుఖినో జనా బహుక్షీర ప్రదాగావశ్చ ఇంద్రే చంద్రే సైన్యాధిపే సతీ అని. ఈ చంద్రుడు సైన్యాధిపతి కావడం చేత ఆహార ధాన్యాలు, వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రాలు, బియ్యం మొదలైనటువంటి వాటికి ధరలు పెరుగుతాయి. మంచి వర్షాలు, పంటలకు సరిపడా వర్షాలు కురుస్తాయి. ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పశువులన్నిటికీ కూడా క్షీర సమృద్ధి కలిగి సుభిక్షవంతంగా ఉంటుంది.
ఇక సస్యాధిపతి, పంటలన్నిటికీ కూడా అధిపతి శుక్రుడు కావడం చేత శుక్ర సస్యాధిపత్యేన ఫలితా ధాన్యజాతయ పాండుభూమి సుఫలిత సర్వత్ర ఆరోగ్య సంపద. శుక్రుడు పూర్వసస్య అధిపతి అవడం చేత సమస్త ధాన్యాలందు కూడా విశేషంగా తెల్ల ధాన్యాలు, తెల్లని భూములు బాగా ఫలిస్తాయి. అట్లాగే దేశంలో అన్ని చోట్ల కూడా సుభిక్షంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా వర్తిల్లుతూ ఉంటారు. సమస్త ధాన్యాలు, సమస్త వస్తువులు ధరలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక ధాన్యాధిపతి బుధుడు అవుతున్నాడు పరాభవనామ సంవత్సరంలో. మధ్యవృష్టిర్మందసస్యం మేఘావాతేన పీడితాః త్రాస సర్వనరాణాం చ బుధే ధాన్యాధిపే సతి. బుధుడు ధాన్యాధిపతి కావడం చేత మధ్యమంగా వర్షాలు పడతాయి, సస్యాలన్నీ కూడా మంచిగానే ఫలిస్తాయి. అట్లాగే మబ్బులు బాగా పడతాయి, కానీ గాలి చేత అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. గాలుల చేత పట్టినటువంటి మేఘాలన్నీ వర్షం పడవు. అట్లాగే సమస్త జనులందరికీ కూడా కొంచెం ఈ వర్షము, మేఘాడంబరము, అట్లాగే ఉరుములు మొదలైనవి చూస్తే భయం కలిగేటువంటి అవకాశం ఉంది. కొంచెం గాలి మాత్రం తుఫాను గాలి వలె ఎక్కువగా వస్తూ ఉంటుంది. అర్ఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు ఈ సంవత్సరానికి. సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధి ప్రజాయతే మహతీ చార్ఘవృద్ధి స్యాత్ అర్ఘాధీశే నిశాకరే. అర్ఘాధిపతి చంద్రుడు అవడం చేత సువృష్టి కలుగుతుంది, సస్య అభివృద్ధి కలుగుతుంది, అర్ఘవృద్ధి అధికమవుతుంది. అట్లాగే తేనె రసాలు, ఉప్పులు, మణులు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లము, పెట్రోలు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా ధరలు కొంచెం పెరిగేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇక మేఘాధిపతి కూడా చంద్రుడవుతున్నాడు. సువృష్టి సర్వదేశేషు ఫలితా ధాన్యజాతయ బహుక్షీరప్రదా గావో మేఘాధీశే నిశాకరే. మేఘాధిపతి చంద్రుడు అవడం చేత అన్ని ప్రాంతములలోనూ కూడా చక్కటి వర్షాలు కలుగుతాయి, ధాన్య జాతులన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి, గోవులన్నీ కూడా విశేషంగా పాలిస్తాయి. రసాధిపతి సూర్య, రసాధిపతి సూర్యుడవుతున్నాడు పరాభవనామ సంవత్సరంలో. అందుచేత ఘృతం తైలం గుడం క్షౌత్రం ఏ చాన్యే రసజాతయ యాంతి శూన్యార్ఘతాం సర్వే సూర్యో యది రసాధిప. సూర్యుడు రసాధిపతి కావడం చేత నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైనటువంటి రసవస్తువులన్నిటికీ కూడా ధరలు పెరుగుతాయి. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆమదము, అవిసె నూనె, నువ్వుల నూనెలకు, అట్లాగే చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి మొదలైనటువంటి వాటికి రేట్లు పెరుగుతాయి. నీరసాధిపతి శుక్రుడవుతున్నాడు పరాభవనామ సంవత్సరంలో. కర్పూరాగరు గంధానాం హేమమౌక్తికవాససాం వృద్ధయోర్కేణ జాయంతే శుక్రనీరసనాయకే. శుక్రుడు నీరసాధిపతి కావడం చేత కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యాలు, వస్త్రాలు ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ధరలు పెరిగేందుకు అవకాశం కనిపిస్తోంది ఈ పరాభవనామ సంవత్సరంలో. ఇక పరాభవనామ సంవత్సరానికి సంబంధించి ఉపనాయకులందరూ కూడా ఎవరెవరు ఏ ఏ ఉపనాయకులు అవుతూ ఉన్నారనే విషయాన్ని గురించి చెప్తూ పురోహితుడు శుక్రుడు అవుతున్నాడు. అందుచేత పురోహితులు, సలహాదారులు, గూఢచారులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధులన్నీ చక్కగా బాధ్యతగా నిర్వహిస్తారు. పరీక్షకుడు గురువు అవుతున్నాడు. పరీక్షలన్నీ కూడా అందుచేత సక్రమంగా జరుగుతాయి. విద్యార్థులలో ఎక్కువగా ఉత్తీర్ణత చెందేందుకు అవకాశం ఉంది. పరీక్షలన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఉంటాయి. అట్లాగే గణకః శని, ఈ శని గణకుడు అవుతున్నాడు. అంటే లెక్కలు చూసేటువంటి వాడు శని కావడం చేత గ్రామం కానీ, నగరం కానీ ఇట్లాంటి వాటిల్లో ప్రభుత్వం లెక్కలు చూసేటువంటి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంతో ఉండడం, మోసపూరితంగా అన్యాయంగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఇక గ్రామపాలకుడు గురుడవుతున్నాడు కనుక గ్రామాలలో పరిపాలన ప్రజలకు అనుకూలంగా, నీతివంతంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక గ్రామనాయకుడు కుజుడవుతున్నాడు. గ్రామనాయకుడు కుజుడు కావడం చేత చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, పరిపాలకులు కానీ సమర్థవంతంగా ఉంటారు. కొంచెం పరిపాలకులందు దురుసుగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంది. దైవజ్ఞ చంద్ర, దైవజ్ఞుడు చంద్రుడు అవుతున్నాడు. అంటే పంచాంగ కర్తలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు
చంద్రుడు అవుతాడు చేత సలహాదారులు, పంచాంగకర్తలు మొదలైనటువంటి వాళ్ళు మంచి బుద్ధితో చక్కటి సలహాలు ఇస్తారు. కొత్త కొత్త విషయాలపైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక ఉద్యోగాలన్నిటికీ కూడా అధిపతి కుజుడు కావడం చేత ఉద్యోగాలు కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కఠినంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరూ కొంచెం జాగరూకతతో నిబంధనలు పాటిస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక పశువులన్నిటికీ కూడా అధిపతి చంద్రుడు కావడం చేత పశువులన్నీ ఆరోగ్యంగా అభివృద్ధిగా ఉంటాయి, క్షీరవృద్ధిని కలిగి ఉంటాయి. నరాధిపతి చంద్రుడు అంటే మనుషులందరికీ కూడా అధిపతి చంద్రుడు కావడం చేత పురుషులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అట్లాగే కొంచెం చురుకుగా ఉంటారు, దురుసుగా ఉంటారు. అట్లాగే చాలా అభిమానాన్ని కలిగి ఉంటారు. ఇక స్త్రీలందరికీ కూడా అధిపతి చంద్రుడు కావడం చేత అన్యోన్యంగా అనురాగాలతో స్నేహపూర్వకంగా ఈ స్త్రీలందరూ కూడా ప్రవర్తిస్తారు. అట్లాగే వస్త్రాలంటికి అధిపతి రవి కావడం చేత వస్త్ర వ్యాపారాలు చాలా చురుకుగా ఉంటాయి, లాభదాయకంగా అభివృద్ధి పదంలో ఉంటాయి. అట్లాగే సామూహిక వ్యాపారాలు అంటే షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి కొంచెం నష్టపడేందుకు అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఈ మామూలుగా స్వతంత్రంగా చేసుకునేటువంటి వస్త్ర వ్యాపారాలు బాగుంటాయి, కానీ ఈ షాపింగ్ మాల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం నష్టపడేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇక శుభాధిపతులు గురుడు కావడం చేత అంటే శుభములన్నిటికీ కూడా అధిపతి గురుడు అవ్వడం చేత ఎక్కువగా శుభకార్యాలు జరుగుతాయి. ఈ అనుకున్నటువంటి శుభకార్యాలన్నీ చక్కగా నెరవేరుతాయి. సకల వ్యాపారాలకు అధిపతి రవి కావడం చేత వ్యాపారాలన్నీ చురుగ్గా ఉంటాయి, ధరలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులందరూ కూడా లాభంగానే ఉంటారు తప్ప ఎక్కడ నష్టపడేందుకు అవకాశం లేదు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మేఘం యొక్క ఫలితం ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం ఉండేటువంటి మేఘానికి ద్రోణము అని పేరు. ఈ ద్రోణం అనేటువంటి మేఘం తూర్పు పక్కన మేఘం పడుతుంది. ఈ సంవత్సరం తూర్పు వైపున మేఘాలు పట్టడం చేత వర్షాలు పడతాయి. నిరంతరం మహావర్షం మధ్యదేశే తథైవ చ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం అని. మేఘానికి ద్రోణం అనేటువంటి పేరు కలిగి ఉండడం చేత వర్షాలు సమానంగా పడతాయి. మధ్య దేశంలో ఎక్కువగా వర్షాలు పడతాయి. అట్లాగే ప్రజలందరికీ కూడా ఈ వర్షాలు అధికంగా ఉండడం చేత కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో 4 తూముల వర్షము, 2 తూముల గాలి కలుగుతుంది. ఈ తూము అంటే ఒక మానిక లాంటిదండి. ఈ మానిక 6 యోజన విస్తీర్ణం 100 యోజన సమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే అని. దేవమానం ప్రకారంగా 480 మైళ్ళు వెడల్పు కలిగి ఉండి 800 మైళ్ళు ఎత్తు కలిగి ఉన్నటువంటి ఒక మానిక. అలాంటి మానికలో 4 మానికల వర్షం మనకి ఈ సంవత్సరం కలుగుతుంది అని. దశభాగా సముద్రేషు పర్వతేషు చ సప్తచ. ఇందులో 10 భాగాలు సముద్రాల మీద పడిపోతుంది. అట్లాగే 7 భాగాలు పర్వతాల మీద పడిపోతుంది. 2 భాగౌ భువి పర్జన్య ఏవం వర్షతి చ త్రిధాః. 2 భాగాలు మాత్రమే భూమి మీద పడుతుంది. కాబట్టి వర్షాలు పంటలకు అనుకూలంగా అవసరమైనంత వరకే పడతాయి తప్ప ఎక్కువగా ఈ సంవత్సరం వర్షాల బాధ చేత పంటలన్నిటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక పశునాయకుడు, పశువు బహిష్కర్త, ప్రవేశకర్త శ్రీకృష్ణుడు కావడం చేత పశువులన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి. పశు సంపద బాగా ఉంటుంది. పాడి పరిశ్రమలు, పాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా బాగుంటారు. ఇక ఈ సంవత్సరంలో ఆర్ద్ర ప్రవేశం అనేటువంటిది నిజజ్యేష్ఠ శుద్ధ సప్తమి రోజున జరుగుతూ ఉన్నది. రాత్రి 8:49 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. రాత్రిపూట ప్రవేశించడం చేత సుభిక్షం కలుగుతుంది. నవమి తిథి కావడం చేత కొంచెం ప్రజలకు ఈతి బాధలు కలిగేందుకు అవకాశం కనిపిస్తుంది. సోమవారం కావడం చేత సుభిక్షం కలుగుతుంది. నక్షత్రం హస్త నక్షత్రం కావడం చేత ప్రజలందరికీ కూడా సౌఖ్యం కలుగుతుంది. యోగం వరీయాన్ యోగం కావడం చేత వర్షాలు కొంచెం తక్కువ పడతాయి. కరణం బాలవ అవడం చేత సుభిక్షవంతమైన ఫలితాలు ఉంటాయి. లగ్నము మకర లగ్నంలో ప్రవేశించడం చేత సువృష్టి కలుగుతుంది. అట్లాగే భరణ్యాది మండలం అంటే చంద్రమండలం కావడం చేత అల్పవృష్టి కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ
ఈ సూర్యుని యొక్క ఆర్ద్ర ప్రవేశం చేత సుభిక్షం కలిగి సస్యానుకూలమైనటువంటి వర్షం కలిగి ప్రజలందరూ కూడా సౌఖ్యంగానే ఉంటారు ఈ సంవత్సరం. ఇక మేష సంక్రమణం. ఈ సంవత్సరంలో చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం నాడు 14/4/2026 తేదీ పగలు 12 గంటల ప్రాంతంలో సూర్యుడు అశ్విని నక్షత్రం 1వ పాదంలో మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. దివాచేన్ మేష సంక్రాంతి కలహప్రదాహ భౌమవారే మహార్ఘద మేష సంక్రమణే రవౌ అని. ఈ మేష సంక్రమణం మంగళవారం కావడం చేత పండించినటువంటి పంటలన్నిటికీ కూడా కొంచెం ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే నిత్యావసర వస్తువులన్నిటికీ కూడా ధరలు పెరిగేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో పుష్కరాలు ఏమొస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. 2/6/2026 తేదీ మంగళవారం నుండి 13/6/2026 తేదీ శనివారం వరకు అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం 1/6/2026 తేదీ రాత్రి 1:50 ప్రాంతంలో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అందువల్ల పరాభవనామ సంవత్సరంలో యమునా నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ యమునా నదీ పుష్కరాలు 2/6/2026 తేదీ నుండి 13/6/2026 తేదీ వరకు గడుస్తాయి. అట్లా ఈ పుష్కరాలు యమునా నదికి రావడం చేత ఆ యమునా నది పుష్కరాల సమయంలో అందరూ స్నానం చేయడం, జపం చేసుకోవడం, తర్పణాలు వదిలిపెట్టడం, పిండ ప్రదానం జరపడం ఇట్లాంటివన్నీ కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తాయి. ఈ యమునా నది హిమాలయాల్లో యమునోత్రి అనే చోట ప్రారంభించి ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో యమునా నగరు, ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రాల్లో ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యమునా నది పుష్కరాలను ఈ సంవత్సరం అందరూ కూడా జరుపుకుని పితృతర్పణాది కార్యాలు నెరవేర్చుకోవడం చేత మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక రాబోయేటువంటి ప్లవంగనామ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు మాత్రమే మనం జరుపుకోవాలి. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం కూడా తెలుసుకుందాం. వైశాఖ బహుళ చవితి మంగళవారం 4/5/2026 తేదీ డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. అట్లాగే వైశాఖ బహుళ దశమి సోమవారం 11/5/2026 రాత్రి 11 గంటల నుంచి నిజకర్తరి ప్రారంభమై అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 వరకు ఈ కర్తరి నడుస్తోంది. కాబట్టి వైశాఖ బహుళ దశమి నుండి అధిక జ్యేష్ఠ మాసంలో త్రయోదశి వరకు సుమారుగా 1 నెల రోజుల పాటు ఈ నిజకర్తరి అనేటువంటిది నడుస్తోంది. కనుక ఆ సమయంలో వాస్తు సంబంధమైనటువంటి నిర్మాణ సంబంధమైనటువంటి కార్యాలకు ముహూర్తాలు ఇట్లాంటివన్నీ ఉండవు. అట్లాగే మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరంలో మౌఢ్యమి 2 మౌఢ్యములు కలుగుతున్నాయి. గురుమూఢమి అలాగే శుక్రమూఢమి కూడా కలుగుతోంది. గురుమౌఢ్యమి ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం 15/7/2026 తేదీ నుండి ఆషాఢ బహుళ తృతీయ బుధవారం వరకు 12/8/2026 తేదీ వరకు పశ్చాత్ అస్తమిత ప్రాగుదయ గురుమౌఢ్యమి. అంటే గురువు పడమర పక్కన అస్తమించి తూర్పున ఉదయిస్తున్నాడు కనుక ఈ గురుమౌఢ్యమి మనకు కలుగుతోంది. ఇది 15/7/2026 నుండి 12/8/2026 వరకు. ఇది ఆషాఢ మాసంలోనే కలుగుతోంది. మామూలుగా ఆషాఢ మాసంలో ముహూర్తాలు అట్లాంటివి ఉండవు కనుక ఈ మూఢమి వలన ముహూర్తాలకు వాటికి ఇబ్బంది ఏమీ లేదు. ఇక శుక్రమౌఢ్యమి ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఆదివారం 18/10/2026 నుండి ఆశ్వయుజ బహుళ పంచమి శుక్రవారం 30/10/2026 వరకు ఆశ్వయుజ మాసంలో పశ్చాత్ అస్తమిత ప్రాగుదిత శుక్రమౌఢ్యమి జరుగుతుంది. కనుక శుక్రుడు పశ్చిమాన అస్తమానం చేసి తూర్పున ఉదయిస్తున్నాడు కనుక 18/10/2026 నుండి 30/10/2026 వరకు
ఈ శుక్రమౌఢ్యమే అనేటువంటిది కలుగుతున్నది. కనుక ఆ 10, 15, 20 రోజుల వరకు సుముహూర్తాదులు ఉండవు. ఇక ఈ సంవత్సరంలో గ్రహణాలు భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. గ్రహణాలు ఉంటాయి కానీ అవి భారతదేశంలో కనిపించవు. కాబట్టి మనకి ఎటువంటి గ్రహణాలు ఈ సంవత్సరంలో లేవు. ఇక మకర సంక్రాంతి విశేషాన్ని గురించి తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరంలో పుష్యశుద్ధ నవమి గురువారం రాత్రి 2:50 ప్రాంతంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక మరునాడు అంటే 14/1/2027 తేదీ గురువారం నాడు రాత్రి 2:50 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ 15వ తేదీ జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ అనేటువంటిది కలుగుతోంది. కాబట్టి 14/1/2027 గురువారం, జనవరి 14వ తేదీ భోగి పండుగ, జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ, జనవరి 16వ తేదీ కనుమ పండుగ జరుపుకోవాలి. జనవరి 17వ తేదీ ఆదివారం నాడు ముక్కనుమ పండుగను జరుపుకోవాలి అనేది ఈ సంవత్సరంలో తెలుసుకోవాల్సినటువంటి సంక్రాంతి విశేషం. ఇక మకర సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాన్ని గురించి తెలుసుకుందాం. త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాసికం అష్టబాహుం ద్విపాదం చ వికృతం కృష్ణవర్ణకం శతయోజన సమున్నత్యం విస్తీర్ణం 12 స్మృతం ఏవం రూపం తు విజ్ఞేయం సంక్రాంతే పురుషస్యతు. ఈ సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాన్ని బట్టి చూస్తే మిశ్ర అనే పేరుతో ఉండడం చేత పశునాశనం కలిగిస్తాడు. స్నానము శంఖోదకంతో స్నానం చేయడం చేత సౌఖ్యాన్ని కలిగిస్తాడు. కంబళాన్ని ధరించడం చేత ధ్యానపరులందరికీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లాగే వస అనేటువంటి గంధాన్ని రాసుకోవడం చేత విషాలన్నిటికీ కూడా నాశనం కలుగుతుంది. అట్లాగే నీలోత్పలం నల్లని కలువని ధరించడం చేత ఫలనాశనం కలుగుతుంది. అట్లాగే పగడాన్ని ధరించాడు, దానివల్ల దుష్టులందరికీ కూడా నాశనం కలుగుతుంది. తగరాన్ని భోజన పాత్రగా స్వీకరించడం చేత అంటే తగరంతో చేసిన పాత్రలో భోజనం చేయడం చేత ప్రజలకు కొంచెం అనారోగ్య సూచన కలుగుతుంది. పెరుగు తింటూ ఉండడం చేత ప్రజలందరూ కొంచెం బద్ధకస్తులుగా తయారవుతారు. అట్లాగే ఫలం ఆయన చేతిలో ఉన్నటువంటి పండ్లు తాళఫలం అంటే తాటి పండును తీసుకోవడం చేత అనావృష్టి కలుగుతుంది. ఆయుధం తోమరాన్ని ధరించడం చేత యుద్ధప్రదంగా ఉంటుంది. అట్లాగే ఛత్రం, గొడుగు, మయూరం అంటే నెమలి ఆయనకి గొడుగుగా ఉండడం చేత అపమృత్యు దోషాలు కలిగేందుకు అవకాశం ఉన్నది. అట్లాగే వాహనం ఎనుము కావడం చేత ఆకలి బాధ కలుగుతుంది. లోలాముఖం కావడం చేత అంటే కదులుతున్నటువంటి ముఖం కావడం చేత అనావృష్టి కలుగుతుంది. అట్లాగే కూర్చుని ఉండడం చేత మధ్యార్ఘం అంటే ధరలన్నీ కూడా సమానంగా ఉంటాయి. అట్లాగే వాయువ్య దిశలుగా ప్రయాణం చేయడం చేత ఆ వాయువ్య దిశ కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది. అట్లాగే శుక్లపక్షంలో కావడం చేత ప్రజలందరూ కూడా కొంచెం భయకంపితులవుతారు. అట్లాగే తిథి సప్తమి కావడం చేత ఆరోగ్యంగా ఉంటారు. వారం శుక్రవారం కావడం చేత రేట్లు కూడా అధికంగా ఉంటాయి. సమయం అపరాత్రి కావడం చేత కాకులన్నిటికీ కూడా అరిష్టం కలుగుతుంది. లగ్నం వృశ్చికం కావడం చేత స్వల్ప వృష్టి కలుగుతుంది. ముహూర్తం 25వది కావడం చేత గజక్షయం కలిగేందుకు అవకాశం ఉంది. ఇది మకర సంక్రాంతి యొక్క పురుషుని లక్షణం. కాబట్టి సంక్రాంతి పురుషుని యొక్క ప్రవేశం చేత ఈ సంవత్సరం కూడా కొంత మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. ఇకపోతే ఈ పరాభవనామ సంవత్సరంలో దేశానికి అరిష్టాలు ఎక్కడెక్కడ కలుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వేటికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ సమయంలో ఉంటాయో తెలుసుకుందాం. 19/3/2026 నుండి 15/12/2026 వరకు అంటే ఉగాది పండుగ నుండి ప్రారంభించి డిసెంబరు 5వ తేదీ వరకు శనికి వ్యయంలో రాహు ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంతంలో పంటలన్నీ కూడా కొంచెం పురుగు పుట్ర మొదలైనటువంటి వాటి చేత తెగుళ్ళు బారిన పడేందుకు అవకాశం ఉంది.
అట్లాగే సంవత్సరంలో గురువు 3 రాసులలో సంచరిస్తున్నాడు. దానివలన ప్రపంచంలో ప్రజలందరూ కొంచెం యుద్ధ భయం చేత హాని కలిగేందుకు అవకాశం ఉంది. ఇక 19/3/2026 అంటే ఉగాది పండుగ నుంచి ఈరోజు ప్రారంభించుకుని 10/7/2026 వరకు, జూలై 10వ తేదీ వరకు కాలసర్ప యోగం అనేటువంటి యోగం రావడం చేత రాజులకు, రాష్ట్రానికి, అలాగే వీటన్నిటికీ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇక సంవత్సరం అంతా కూడా శని మీనరాశి సంచారం చేయడం చేత రాజపీడ, క్షుద్బాధ, అనావృష్టి కలుగుతుంది. అంటే ఈ సంవత్సరం కొంచెం పరిపాలకులు ఇబ్బంది పడటం, అట్లాగే ఆకలి బాధలు కలుగుతుండడం, అనావృష్టి కలగటం అనేది కలుగుతుంది. ఇక 26/7/2026 నుండి 10/12/2026 వరకు మీనంలో శని వక్రంగా ప్రయాణించడం చేత, అట్లాగే 10/1/2027 నుండి 9/3/2027 వరకు మీనంలో కుజుడు వక్రంగా ఉండడం చేత దుర్భిక్షం కలుగుతుంది. అట్లాగే 26/7/2026 నుండి 9/10/2026 వరకు రేవతి నక్షత్రంలో శని వక్రంగా ప్రయాణం చేయడం చేత సస్యనాశనం కలుగుతుంది. ప్రజలందరికీ కూడా కొంచెం భయం కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే 18/9/2026 నుండి 31/10/2026 వరకు కర్కాటకంలో కుజుడు, గురుడు ఉండడం చేత వృష్టినాశనం కలుగుతుంది. 12/11/2026 నుండి 24/1/2027 సింహంలో కుజగురులు ఉండడం చేత, యోగిస్తూ ఉండడం చేత అనావృష్టి కలిగేందుకు అవకాశం ఉంది. ఇట్లా ఈ సంవత్సరంలో మొత్తం మీద దేశారిష్ట యోగాలకు సంబంధించినంత వరకు సస్యాలు అంటే పంటలు కొంచెం తక్కువగా పండేందుకు అవకాశం ఉంది. ఆ ఉన్నటువంటి పంటలు కూడా తెల్ల భూములు, తెల్ల పంటలు బాగా పండుతాయి. ఆ విషయాన్ని రైతులందరూ కూడా గ్రహించి ఆ పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పండించి అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా సూచన చేస్తున్నాం. ఇక ఈ సంవత్సరంలో మార్చి, ఏప్రిలు, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, 2027 ఫిబ్రవరి మాసాల్లో జొన్నలు, మొక్కజొన్నలు, అపరాలు, ధనియాలు మొదలైనటువంటి వాటికి రేట్లు తగ్గేందుకు అవకాశం ఉంది. అట్లాగే ధాన్యాలకి ఎక్కువగా రేటు పెరిగేందుకు అవకాశం కూడా ఉంది. బంగారము, వెండి మొదలైన లోహాలకి రేట్లు సమానంగా ఉంటాయి ఈ నెలలో. ఇక వైశాఖ మాసము, నిజజ్యేష్ఠ మాసాల్లో అంటే ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు కూడా, జూన్ 16 నుండి జూలై 14 దాకా జొన్నలు, మొక్కజొన్న, అపరాలు, ఆవాలు, ధనియాలు మొదలైనటువంటి వాటికి ధరలు పెరుగుతాయి. ధాన్యాలన్నిటికీ కూడా సమానంగా ఉంటాయి. అట్లాగే బంగారం మొదలైన వాటికి రేట్లు తగ్గేందుకు అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడు అంటే జూన్ 16 నుండి జూలై 14 వరకు. అట్లాగే మే 17 నుండి జూన్ 15 వరకు, అట్లాగే సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 10 వరకు, 2027 జనవరి 8 నుండి ఫిబ్రవరి 6 వరకు, అట్లాగే మార్చి 9 నుండి ఏప్రిల్ 6 వరకు జొన్నలు, మొక్కజొన్నలు, అపరాలు ఇట్లాంటి వాటికి రేట్లు సమానంగా ఉంటాయి. ధాన్యాలు అన్నిటికీ కూడా రేట్లు తగ్గుతాయి. బంగారము మొదలైన వాటికి రేట్లు బాగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఇక భూములన్నిటికీ కూడా ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ వరకు రేట్లు అధికంగా ఉండేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రజలందరూ చక్కగా ఈ విషయాలను గుర్తులో ఉంచుకొని ఏ ఏ సమయాలలో అధికమైనటువంటి రేట్లు ఉంటాయి, ఏ ఏ పంటలు చక్కగా పండుతాయో గ్రహించుకుని ఆయా సందర్భాలకు తగినట్లుగా పూజ చేస్తూ భగవద్ ఆరాధన, దైవచింతన కలిగి అందరూ కూడా సుఖవంతమైనటువంటి యొక్క ప్రయోజనాలు పొందుతారు అని ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, పరమాత్మని యొక్క శుభ ఆశీస్సులు అందిస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.